అయిపోవచ్చింది. ఈరోజు స్క్రూటినీ చేశాము. ఇదే హాల్లో మనకు 72 నామినేషన్స్ వచ్చినాయి. 72 nominations we had received, 72 nominations pertaining to 45 candidates. అంటే మీకు తెలుసు ఈచ్ క్యాండిడేట్ కెన్ ఫైల్ అప్ టు 4 nominations. సో కొంతమంది అట్లా ఫైల్ చేశారు కాబట్టి 45 క్యాండిడేట్స్ 72 నామినేషన్స్ వచ్చినాయి. అది కూడా మీకు నిన్న ఆ డేటా కూడా షేర్ చేయడం జరిగింది. సో అందులో ఈరోజు ఆల్ 72 నామినేషన్ పేపర్స్ వర్ టేకన్ అప్ ఫర్ స్క్రూటినీ. స్క్రూటినీలో ఏంటంటే ఒకరు 4 సెట్ ఫైల్ చేసినా కూడా 4 సెట్లు కూడా స్క్రూటినీ చేయాల్సి వస్తుంది. ఒకటి యాక్సెప్ట్ అయినా కూడా మిగతావి కూడా యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అనేది డెసిషన్ ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ మీద రిటర్నింగ్ ఆఫీసర్ హ్యాస్ టు గివ్ హిస్ డెసిషన్. సో ఆ 72 నామినేషన్స్ది స్క్రూటినీ అయింది ఆల్మోస్ట్ 2:30 దాకా. సో దాంట్లో we have finally ఈ 45 క్యాండిడేట్స్లో 41 are declared as validly nominated. 4 have been rejected. సో 45లో 4 రిజెక్ట్ అవ్వడం జరిగింది. 41 మంది వ్యాలిడ్లీ యాక్సెప్ట్ అవ్వడం జరిగింది, వ్యాలిడ్లీ నామినేట్ అవ్వడం జరిగింది. 72 నామినేషన్ పేపర్స్ లెక్కలో తీసుకుంటే 56 నామినేషన్ పేపర్స్ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ అండ్ 16 హ్యావ్ బీన్ రిజెక్టెడ్. పేపర్స్ అంటే ఒక క్యాండిడేట్లో 4 పేపర్ ఫైల్ చేసి ఉంటే 3 రిజెక్ట్ అయ్యి 1 యాక్సెప్ట్ అవ్వచ్చు. అప్పుడు కూడా క్యాండిడేట్ యాక్సెప్ట్ అయినట్టే, కానీ 3 పేపర్ రిజెక్ట్ అయినట్టు ఉంటుంది. సో అందుకని 72 పేపర్స్లో 16 హ్యావ్ బీన్ రిజెక్టెడ్. 45 క్యాండిడేట్స్లో ఓన్లీ 4 రిజెక్ట్ అయ్యారు. సో అది కూడా మనం ముందు నుంచే మీకు మీడియా బ్రీఫింగ్లో కూడా అట్లానే పొలిటికల్ పార్టీస్ బ్రీఫింగ్లో కూడా వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ టెల్లింగ్ దట్ అవర్ objective is to maximum accept the papers. So finally their fate will be decided by the electorate. So మనం నామినేషన్ ప్రాసెస్లో ఎవరిని కూడా రిజెక్ట్ చేయొద్దనే ఉద్దేశంతోనే మనం హెల్ప్ డెస్క్ కూడా ముందే పెట్టడం జరిగింది. అట్లానే నామినేషన్స్ రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా అట్లీస్ట్ 20 to 30 minutes స్పెండ్ చేసి ప్రీ స్క్రూటినీ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే కూడా వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్కి నోటీస్ ఇచ్చి కూడా వాళ్ళు డిఫెక్ట్ని సరి చేయకుండా ఉంటేనే ఈ రిజెక్ట్ అవ్వడం అనేది జరిగింది. లేకపోతే నామినేషన్ పేపరే అసలు వేరే ఫార్మాట్లో ఇస్తే, సంతకం లేకుండా ఇస్తే, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఈ 4 క్యాండిడేట్స్లో కూడా ఇద్దరిది ఎట్లా రిజెక్ట్ అయిందంటే వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ మీద వాళ్ళు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా అప్లై చేశారు. సో రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అంటే సింగిల్ ప్రపోజల్ ఇస్ సఫిషియంట్. కానీ వాళ్ళు అప్లై చేశారు. ఫామ్ ఏ ఫామ్ బి ఇవ్వడానికి నిన్న 3 o'clock లాస్ట్ టైం ఉండే, వాళ్ళకి అప్పటిదాకా ఫామ్ ఏ ఫామ్ బి రాలేదు. అందుకని వాళ్ళది ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోయినాయి, సింగిల్ ప్రపోజల్ ఉన్నాయి కాబట్టి. అది లిస్ట్ కూడా మీకు ఇస్తాము, 4 మెంబర్సే కదా లిస్టు. సో మీకు అది ఇప్పుడు లిస్ట్ కూడా ఫార్మాట్స్లో కూడా ఇస్తాం, యాక్సెప్టెడ్ది రిజెక్టెడ్ది అన్నీ కూడా, రైట్. సో ఇట్లా పీస్ఫుల్లీ స్క్రూటినీ ప్రాసెస్ కూడా అయిపోయింది. ఇప్పుడు విత్డ్రావల్స్ మండే 3 PM దాకా ఉంటాయి. విత్డ్రావల్స్ మండే 3 PM దాకా ఉంటుంది. లాస్ట్ టైం ఫర్ విత్డ్రావల్స్ మండే 3 PM. దీంట్లో ఏంటంటే టుమారో దో ఇట్ ఈస్ అ వర్కింగ్ డే ఫర్ స్టేట్ గవర్నమెంట్, ఇట్ ఈస్ అ బ్యాంక్ హాలిడే. సో ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం రేపు ఇట్ ఈస్ డీమ్డ్ టు బి అన్ ఎలక్షన్ హాలిడే. అంటే రేపు మనం ఈ విత్డ్రావల్స్ ఏమీ తీసుకోవడానికి లేదు.